హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యోగి ప్రియా వ్లాగ్స్. మరొక కొత్త వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. జిఎస్ఎం మాల్ అని చెప్పేసి మదీనాగూడలో ఉన్న మాల్కి వచ్చాము. నేను నా ఫ్రెండ్ షాపింగ్ చేద్దాము అంటే చాలా రోజుల నుంచి వెళ్దాము అనుకుంటున్నాము. ఫైనల్లీ న్యూ ఇయర్ టైంలో, క్రిస్మస్ టైంలో ఫుల్ బిజీగా ఉన్న టైంలో వెళ్ళాము షాపింగ్ చేద్దాము అని. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్రిస్మస్ ట్రీ అయితే చాలా చాలా డిఫరెంట్ యూనిక్గా ఉంది. విత్ లైటింగ్స్ అండ్ జిఎస్ఎం మాల్ అని చెప్పేసి ఆల్ఫాబెట్స్ అంతా చాలా బాగా అనిపించింది. మేమైతే చెప్పలేనని ఫొటోస్ దిగాము ఫ్రెండ్స్. నేను, నా ఫ్రెండ్స్, నా రూమ్మేట్స్ అందరం అయితే అక్కడ కూడా చాలా మంది వచ్చారు ఫొటోస్ దిగడానికి. కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి. ఎన్ని షాప్స్ ఉన్నాయంటే చెప్పలేము మనం. అక్కడ లెన్స్ కట్ అని చెప్పేసి, బ్యాగ్ ఇట్ అని చెప్పేసి, ట్రెండ్స్, స్టైల్ యూనియన్స్, షూ స్టోర్ ఇట్లా అని చెప్పేసి చాలా ఉన్నాయి. చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీరు వీకెండ్స్లో ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని తీసుకుని వెళ్ళండి. అండ్ ట్రెండ్స్లో వెళ్ళాము, మేము జీన్స్ తీసుకుందాం అని చెప్పేసి నా ఫ్రెండ్ కోసం. బట్ చాలా చూసాం కానీ అక్కడ దస్తానికైతే ఏం సెట్ అవ్వలేదు. ట్రెండ్స్లో నా ఫ్రెండ్ డ్రెస్ కొనుక్కోవడం ఏమో కానీ మమ్మల్ని అయితే తిప్పి చంపేసింది. కానీ ట్రెండ్స్లో అయితే ఏమీ కొనలేదు. సరేలే అని చెప్పేసి మేము జస్ట్ కొన్ని డ్రెస్సెస్ ట్రైల్ చేసి వచ్చేసాము. మీకు చెప్పాలి అంటే జెంట్స్ వేర్లో, కిడ్స్ వేర్లో ఎవ్వరు లేరు. మీకు తెలియదు ఏముంది ఫ్రెండ్స్, షాపింగ్ అంటే లేడీస్ అంటే షాపింగ్. కొనకపోయినా ట్రయల్స్ అయితే ఎవరు ఆపరు కదా. దట్టు లేడీస్ అయితే అసలు ఆపరు. పైగా సంక్రాంతి వస్తుంది, న్యూ ఇయర్, ఇవన్నీ ఫెస్టివల్స్ ఉండడం వల్ల, ఎక్కువ జనాలు ఉండడం వల్ల కలెక్షన్ అనేది కొంచెం షాపింగ్ చేసుకున్నారు అందరూ. కలెక్షన్ అనేది కొంచెం తగ్గిపోయింది. అందువల్ల ట్రెండ్స్లో నచ్చలేదు మాకు. సరేలే అని చెప్పేసి స్టైల్ యూనియన్కి వెళ్ళామని ఫిక్స్ అయ్యాం. ట్రెండ్స్లో ఎట్లనో తనకి నచ్చలేదు కదా అని చెప్పి స్టైల్ యూనియన్లోనే అట్లీస్ట్ తనకి నచ్చింది దొరుకుతుందేమో అని చెప్పేసి వెళ్ళాం. ఫైనల్లీ ఒక టీషర్ట్ అండ్ ఒక జీన్స్ ట్రై చేసింది. జీన్స్ అయితే తీసుకుంది కానీ టీషర్ట్ అయితే తీసుకోలేదు. చెప్పాలి అంటే అక్కడ అంత పెద్ద కలెక్షన్ ఏం లేదు. ఏదో దగ్గరలో ఉంది, అది ఒకటే మాల్ కాబట్టి అక్కడికే వెళ్ళాల్సి వచ్చింది. దూరం వెళ్ళలేక, ఎందుకంటే ఆఫీసెస్కి వెళ్ళి నా ఫ్రెండ్స్ నేను అందరం ఫుల్ టైర్డ్ అయిపోయి వస్తాము. దగ్గరలో ఉంది, టైం పాస్ అయిపోవాలి, తొందరగా షాపింగ్ చేసుకోవాలి అంటే అదొకటే ఆప్షన్ ఉంది. అయిపోయిన తర్వాత స్టైల్ యూనియన్ నుంచి షూ స్టోర్కి వెళ్ళాము. అక్కడ 60% సేల్ ఉందని చెప్పేసి. ఇప్పటికీ నా ఫ్రెండ్ అదే మాల్కి చెప్పుల కోసం 5-6 టైమ్స్ వెళ్ళింది. బట్ ఒక్కసారి కూడా ఎప్పుడు పర్చేస్ చేయలేదు. ఫైనల్లీ ఇప్పటికైతే చేసింది. అది కూడా తీసుకోవాలా వద్దా అని డైనమాలో ఉంది. ఇంకొకసారి మళ్ళీ వెళ్దాం చెప్పుల కోసం అని చెప్పి జిఎస్ఎం మాల్కి తను అడిగితే నేను కొడతానా అని చెప్పేసి ఇష్టం లేకపోయినా నా కోసం తీసుకుంది. ఎందుకంటే నేను తిడతాను కాబట్టి. షాప్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ ట్రై చేసింది. చెప్పుల కోసమే ఎస్పెషల్లీ 2 hours స్పెండ్ చేసింది. నన్ను బతికించింది. అండ్ షూస్ తీసుకుందామంది, కొంచెం సేపు హీల్స్ అంది, ఫ్లాట్స్ అంది, ఫ్లాప్స్ అంది, అన్నీ చెప్పేసింది. ఏదో ఒకట్లే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఏదో తీసేసుకుంది. మా లేడీస్తో వచ్చిన హెడ్ఏకే ఇదండి బాబు. తలలో పెట్టుకునే క్లిప్, రబ్బర్ బ్యాండ్ నుంచి కాలికి వేసుకునే చెప్పులు, నెయిల్ పాలిష్తో సహా అన్ని మ్యాచింగ్ ఉండాలి. ఒకవేళ షాపింగ్ చేసినా చేయకపోయినా కానీ ఏదో చేసినట్టు మొత్తం తిరగాలి. అట్లా తిరిగి అలిసిపోయి ఇంకెంతసేపు షాపింగ్ చేస్తాంరా బాబు, ఆకలేస్తుంది అని చెప్పేసి పైన ఏముందో చూద్దామని వెళ్ళగానే ఒక యాక్సెసరీ స్టోర్ దొరికింది. అందులో ఏం దొరకలే మాకు. సరే పక్కన చూడంగానే పిజ్జా హట్ ఇవన్నీ కనిపించినాయి మాకు. ఫుల్ అవి చూడంగానే ఇంకా ఆకలి అసలు ఆగలేదు. నా ఫ్రెండ్ ఫుల్ ఆకలిస్తుంది అంటే ఇంకా అక్కడికి వెళ్ళాం. సో ఆల్ వీ నీడ్ ఇస్ లవ్ కాబట్టి ఆ లవ్ మనకి ఫుడ్తోనే వస్తుంది. ఫుడ్ లవ్ చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అది నా ఫ్రెండ్కి అయితే ఇంకా బాగా ఇష్టం. సరే అని చెప్పి ఒక పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. దానికి బిల్ ఎంత అయిందంటే 299. ఎందుకు అంటే మంత్ ఎండింగ్స్ కాబట్టి, నో సాలరీస్ ఏమి ఉండవు కాబట్టి ఏదో లైట్గా అలా తినేద్దామని చెప్పేసి ఒక పిజ్జా ఆర్డర్ చేసాము. అది ఎలా తినింది అంటే నేను చెప్పలేను ఫ్రెండ్స్ మాటల్లో. చూడండి. అయినా కానీ అది ఎలా తిన్నా ఎలా చేసినా నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే దాన్ని చూస్తూ ఉంటే తెలీదు ఫ్రెండ్స్, నాకు ఎందుకో తనతో అంత అటాచ్మెంట్ తక్కువ టైంలో ఎందుకంత బాండింగ్ పెరిగిపోయిందని నాకైతే తెలీదు. అక్కడ కూడా తను తింటుంటే ఎన్ని ఫొటోస్ నేనైతే తీశాను. నాకంటే ఎక్కువ నా ఫోన్లో తన ఫొటోస్ ఎక్కువైపోవడం స్టార్ట్ అయిపోయింది. తను చూడండి ఎంత క్యూట్గా తింటుందో. అట్లా నాకు చాలా నచ్చింది అలా తింటుంటే. ఎన్ని వీడియోస్ ఇవన్నీ నేను తన కోసమే తీశాను. ఈ వ్లాగ్ ఎస్పెషల్లీ అయితే తిరిగి కాళ్ళ నొప్పులు, టైర్డ్ అయిపోయి చూసి కళ్ళు కూడా నొప్పి వచ్చేంతలాగా షాపింగ్ చేసాము. పెద్ద షాపింగ్ అంటే ఏదో అనుకోకండి, ఏదో ఒక జీన్స్ ప్యాంట్ కొన్నాము అంటే ఇంకా ఏదో ఒక పిజ్జా తినేసి వచ్చేసాము. అంత టైం స్పెండ్ చేసి అక్కడ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. ఫైనల్లీ మేము ఇంకా హాస్టల్కి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాము. బయట నుంచి మాల్ అంతా ఇలా ఉంది. మనకు కావాల్సినవి దొరుకుతాయి, బట్ అంత ఎక్కువ కలెక్షన్ అయితే లేదు. ఏదో టైం పాస్కి అట్లా వెళ్ళి రావచ్చు ఫ్రెండ్స్. Thank you for watching. Don't forget to like, comment and subscribe. See you soon. Bye bye guys.